ప్రయత్నం చేస్తూ 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 ఉండాలి. ఎప్పుడో ఒకసారి నీకు పరిశుద్ధాత్మ దేవుని ఒక సన్నిధి తరుగుతుంది, దేవుని ఒక ప్రసన్నత నీ మీద కుమ్మరించబడుతుంది, బగ్గున మండుతాము అంతే. ఎవడు ఊహించినంత ఉన్నతమైన శిఖరాల స్థాయికి వెళ్ళిపోతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రయత్నం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి శ్రవణ కూడా చాలా బలహీనుడు, కానీ మనోడు ప్రయత్నాలు ఆపడు. శ్రవణ కానీ ఇక్కడ మేమంతా పెద్ద గొప్ప వాళ్ళమని కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో ప్రయత్నాలు చేస్తున్న వారు. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేవుని కొరకు కార్యాలు జరిగించడానికి ప్రయత్నం చేస్తున్నాం, పాపము చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి పూనుకున్నటువంటి మిత్రులు శ్రవణను, తన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి మరి సంవత్సరంలో తనకు మంచి అందమైనటువంటి చక్కటి జీవిత భాగస్వామిని కూడా దేవుడు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు, ఆయన ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త. హల్లెలూయా. సో తన కొరకు సిద్ధపరిచినటువంటి తన జతపక్షి ఎక్కడ దేవుడు సిద్ధపరిచినాడో మనకు తెలియదు. మరి ఆమెను నడిపించినప్పుడు మనమందరం కూడా సందర్శిస్తాం. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం ఖచ్చితంగా శ్రావణి వివాహం కావాలి. సామయ్య గారు కూడా ప్రయత్నాలు చేయాలి సంబంధాల గురించి, మేము కూడా ప్రయత్నాలు చేస్తాం. శ్రావణ కూడా ప్రయత్నం చేయదు, మనమే చేయాలి. ఆయన ప్రయత్నం చేస్తే కథ అడ్డం తిరుగుతుంది. కాబట్టి సంబంధాల కొరకు మనమే మంచి సంబంధాలను చూసి దేవుని యొక్క చిత్తానుసారమైన అమ్మాయిని తీసుకొచ్చి అందరంగా వైభవంగా నెగోచిపేట గ్రామంలో మనం ఆయన పెళ్లి జరిగించాలి. హల్లెలూయా. సో మీరు కూడా ప్రయత్నాలు చేయండి, మనం దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. నేను పోయిన సంవత్సరమే చేయమని చెప్పిన పెళ్లి. సో దేవుని యొక్క చిత్తం ఈ సంవత్సరము ఖచ్చితంగా అవుతుందని నమ్ముతున్నా. ఇప్పుడు మన డిసెంబర్ టైం నుంచి మనం ప్రయత్నాలు చేస్తే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కల్లా అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యం నుంచి ఒక చిన్న మాట చదివి మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా స్తుతించాలి. ఎందుకంటే దురాత్మ శక్తులు ఎక్కువగా మన మీద పొంచి ఉంటాయి. మనము వాటి మీద జయం పొందాలంటే స్తుతించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో నుంచి ఒక చిన్న మాట చదువుకుందాము. 2వ అధ్యాయము 37-38 వచనాలు చదువుతున్నాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వెనికిడిలో ఫలింపచేయును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఫేస్బుక్ లో అనేక మంది, వారిని కూడా దేవుడు ఆశీర్వించును గాక. చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగములో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు ద్వారా సువర్తమానం విన్నటువంటి యూద జనాంగము, ఆ స్థలంలో ఉన్నటువంటి అన్ని దేశముల వారు అక్కడికి వచ్చినారని రాయబడ్డది 2వ అధ్యాయం మనం గమనిస్తే. ఆయా ప్రాంతముల నుంచి పోగు చేయబడిన వారు అనేకులు పెంతెకొస్తు పండుగ దినాన వచ్చినారు. వారి మధ్య నిలబడి ఆయన సువార్త చెప్తున్నప్పుడు సువార్త విన్నవారు అంటున్నటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. మేమేమి చేతుము, సహోదరులారా మేమేమి చేతుము. ఇదొక పెద్ద ప్రశ్న ఈరోజు మానవ జాతికి పరిశుద్ధాత్మ దేవుడు అలనాటి పేతురు ఆ యొక్క సంభాషణలో జరిగించినటువంటి ఆ విలువైన శ్రేష్టమైనటువంటి మొదటి ఉజ్జీవానికి పునాది రాయలాంటి ప్రసంగం. పేతురు ఒక ప్రసంగం ద్వారా 3000 మంది రక్షణ పొందినటువంటి ఆ దినాన ఈ మాట మన కొరకు దేవుడు రాపించున్నాడు. మేమేమి చేతుము అంటే ఏం చేయాలా, అంటే దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు, దేవుడు మనం ఏం చేయాలని ఆశపడుతున్నాడు అనే దానికంటే ముందు ఆయన ఏదో ముందుగా చేస్తున్నాడు. కాబట్టి అది విన్న తర్వాత వీళ్ళకి ఏమర్థమైంది, మేమేమి చేతుము. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు. దేవుడు మీ కొరకు ఇంత గొప్ప రక్షణ ప్రణాళిక సిద్ధపరిచినాడు. దేవుడు మీ కొరకు తన కుమారుని లోకానికి పంపించి మీరు శిలువ వేసిన ఈ యేసును దేవుడు లేపాడు. దేవుడు మీ కొరకు చేసినటువంటి గొప్ప పని ఉన్నది. మనం బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల చూస్తాం. ఏంటంటే యోహాను సువార్త 5వ అధ్యాయము
17వ వచనంలో మన ప్రభువైన క్రీస్తు అంటాడు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆది కాండంలో 2వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 2-3 వచనాల్లో దేవుడైన యెహోవా తను చేసిన పని అంతటి నుండి అంటాడు. దేవుడు పని చేసినాడు, యేసుక్రీస్తు గొప్ప పని చేసినాడు మన కొరకు. ఇప్పుడు మనము చేయాల్సిన పని గురించి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏం పని చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన పాత్ర ఎక్కడ అవసరమై ఉన్నది అంటే, సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ మన పని, సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ మన పాత్ర ఖచ్చితంగా అవసరమై ఉన్నది. దేవుని, నిజమైన దేవుని ఆరాధించాల్సినటువంటి జనాంగము బయలును ఆరాధిస్తూ ఉంది. బయలును ఆరాధిస్తూ 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి సమాజం మధ్య ఏలేక ఒకటి అర్థమైంది, నేను ఏదో చేయాలి. ఇప్పుడు దేవుని పక్షాన ఏదో చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది? అగ్నిని దింపాలి ఇప్పుడు దేవుని పక్షాన. రోడ్డు పంటి పడ్డాడు సమరయుడు. ఆ యొక్క రోడ్డు పంటి వెళ్తా ఉంటే యేసుక్రీస్తు చూసినప్పుడు ఒకడు రోడ్డు పక్కన గాయములు కలిగి పడ్డవాడిగా మనం చూస్తాం. ఆ ప్రాంతంలో వెళుతున్నటువంటి క్రీస్తు వాని మూలుగులు విని అక్కడ ఆగినాడు. ఇక్కడ నాకు పని ఉంది, నాకు పని ఉంది. ఇక్కడ వెర్ ఇస్ ద ప్లేస్ అనేది చాలా ప్రాముఖ్యం. నీ పని ఎక్కడ ఉన్నది? నువ్వేమో చేయాలని ఆశపడుతున్నావు. దేవుని కొరకు నువ్వేం చేస్తే బాగుంటుంది, ఎక్కడ చేస్తే బాగుంటుంది అని తెలుసుకోవాలి. ఆత్మ జీవితంలో నేను తెలుసుకున్నా. నేను ఏదో పని చేయాలని ఆశపడ్డా. 2008 సంవత్సరంలో నాతోని పనిది దేవునికి అనుకున్నా. ఆ పని గజ్వేల్ ప్రాంతంలో ఉందని దేవుడు చూపించినాడు. ఆ పని స్వార్థ ప్రకటించాలనేటువంటి పని దేవుడు చూపించినాడు. అక్కడ సత్యం స్థాపించాలనే పని దేవుడు చూపించినాడు. నేను రక్షింపబడి అక్కడనే మా మెదరి చర్చిలో ఉండొచ్చు, కానీ దేవుని పని చేయాలి. నా పని ఉన్నది, కానీ అక్కడ లేదు, ఇంకో ప్లేస్ లో ఉంది. నీ పని ఏందో గుర్తించాలి, నీ పని ఎక్కడనో కూడా గుర్తించాలి. చాలా మందికి పని గుర్తిస్తారు, కానీ ఇక్కడ చేస్తారే పని అంటే దేవుడు మెచ్చుకునే పని కాదు అది. నువ్వు పని చేయ బాబు, కానీ పలానా ప్లేస్ లో చేయ అంటాడు. ఫిలిప్పుకు దేవుడు పిలిచినాడు, నీకు పనితో పని ఉంది ఫిలిప్పు. నాకు ఎక్కడుందయ్యా? అరణ్యంలోనికి వెళ్ళు, అక్కడ ఒకటి రథం మీద వస్తున్నాడు, వానికి నువ్వు సువార్త ప్రకటించాలి. నీ పని ఉన్నటువంటి ప్లేస్ ను గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది పని లేని వారిలో ఉంటున్నారు. రక్షింపబడ్డ తర్వాత కూడా కనీసం ప్రార్థన చేయలేరు. దేవుని బిడ్డలారా, వారు సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, సోమరి, అది 10:26లో, 12:27లో ఏమన్నాడు అమ్మా? చదవండి. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. పని చేయాలంటే మనకి ఏముండాలి చెప్పండి? ముందుగా కావాల్సింది పని చేయాలంటే ఏముండాలి? ముందుగా ఆసక్తి ఉండాలి. ఏదైనా పని చేయమంటే వాని బలం చూస్తారా? ఏముండాలని చెప్పండి? ఫస్ట్ కావాల్సింది ఏంటి? పని చేయడానికి ఆసక్తి ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని చెప్పినా చేయడు. చేసినా ఒకటి చేయమంటే ఒకటి చెప్తాడు. ఇంట్రెస్ట్ లేకుండా వాడికి మనం అన్నం పెట్టమని చెప్పినాం అనుకో, వాడికి ఇంత వేయాల్సిన ఉప్పు ఒక్కుంటాడు, కుమ్మరిస్తాడు. వాడికి ఇంట్రెస్ట్ లేకుండా మనం చికెన్ చేయమని చెప్తే ఇంత వేయాల్సిన కారము నింపేస్తాడు అన్న మొత్తం. అంటే ఇంట్రెస్ట్ లేకపోతే చేస్తున్న పని కరెక్ట్ చేయాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, నీతోని నాతోనే దేవుడికి పని ఉన్నది. పౌలు గుర్తిస్తాడు ఈ సంగతి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. మన ప్రభువైన క్రీస్తు అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. తర్వాత ఏమన్నాడు? తర్వాత అంతవరకే కావాలి అందరికి, విశ్రాంతి వరకు పుస్తకం పెట్టేస్తారు. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోనండి. మన మీద ఇంకొక కాడి మోపినాడు ఆయన. అది ఇష్టం లేదు చాలా మందికి. విశ్రాంతి వరకే పుస్తకం పెట్టేశారు. నీ మీద ఒక పని, ఒక బాధ్యత దేవుడి మీద నీ మీద మోపినాడు. ఆ బాధ్యతను గుర్తించిన వాడు పౌలు, ఆ బాధ్యత గుర్తించిన వాడు పేతురు, ఆ బాధ్యత గుర్తించిన వాడు తిమోతి, ఆ బాధ్యతను గుర్తించిన వాడు మార్టిన్ లూథర్, ఆ బాధ్యతను గుర్తించిన వాడు జాన్ వెస్లీ,
భక్తులందరూ వారి పట్ల దేవుని యొక్క బాధ్యతను గుర్తించినారు. ఈరోజు మనం గుర్తించలేకపోతున్నాం కనుకనే మనకు పాపం మీద జయం లేదు. నీకు పాపం మీద జయం ఎప్పుడు వస్తుంది? దేవుని పనిలో బిజీ అయిపోయినావు అంటే పాపం నీ దరిదాపులో కూడా రాదు. వచ్చిన ప్రయోజనం లేదనుకుంటుంది పాపం. అయ్యో వీళ్ళు ఏం చేయలేదు, వీడు దేవుని పనిలో బిజీగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులుగా దేవుని బిడ్డలుగా మనం ఏమి చేద్దామని ఇప్పుడు అడిగినామా దేవునికి? కింద బడి ఇంకా మీదికి లేవకన్నా ముందే పౌలు అంటాడు సౌలుగా ఉన్నప్పుడు, దేవా నేనేమి చేయాలి చెప్పు, వాట్ షల్ ఐ డూ అంటే, నువ్వు అక్కడ ఒక నా కాపరి, సంఘ కాపరి, దమస్కు పట్టణ సంఘ కాపరి ఉన్నాడు అననీయ, ఆయన దగ్గరికి వెళ్ళము, నువ్వేం చేయాలో ఆయన తెలియజేస్తారన్నాడు. అంటే అననీయ చెప్పినటువంటి మాటలు, అననీయ చెప్పినటువంటి ప్రణాళిక దేవుని ప్రణాళిక అయింది. సంఘ కాపరి, దమస్కు పట్టణ సంఘ కాపరి పౌలుకు చెప్పిన, నువ్వు ఈ పని చేయమని దేవుడు నాకు చెప్పాడు బాబు. నువ్వు పడ్డప్పుడు కేవలము ఆయన నీకు పరిచయం చేసుకున్నాడు, కానీ నీతో ఏం పని ఉందో దేవుడు నీకు అక్కడ చెప్పలే. కాపరి చెప్పిండు ఆ పని, ఆ పాత్ర ఏదో కాపరి పోషించాలని. ఈ విషయంలో ఈరోజు చాలా మందికి కాపరి మాటల పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. దేవుడు పౌలుగా మాట్లాడాడు డైరెక్ట్ గా. కాపరికి చెప్పిండు, సంఘ కాపరికి ఆ ప్రాధాన్యత దేవుడు ఇచ్చినాడు. కాపరి చెప్తేనే పౌలుకి అర్థమైంది దేవుని యొక్క సంకల్పం తన పట్ల ఏందో. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో నేనేమి చేయాలి ప్రభువా? ఈరోజు సార్వత్రిక సంఘం చెడిపోయింది, అసత్యంలో కొట్టుకుపోతుంది. నువ్వేం చేయకుండా బ్రతుకుతావా? అట్లనే కోట్లాది మంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు రాత్రి పగళ్ళు. వారి కొరకు కన్నీరు కాల్చవా? ఒక రాత్రి అయినా, ఒక దినమైన ఉపవాసం ఉండి వారి కొరకు, ప్రభువా నేనేమి చేయాలి, ఇంతమంది నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు దేవా రాత్రి పగళ్ళు, నేనేం చేయని వాడికి ఉండద్దయ్యా, నాకు పని అప్పగించు. నేను నమ్ముకున్న వారందరూ అసత్యంలో ఉండి యజమేలు బోధల కింద ఉంటున్నారు. వాక్యానుసారమైన జీవితాలు లేవు, క్రమం లేదు, పద్ధతి లేదు. నేను ఏదో చేయాలి ప్రభువా, ఇక్కడ నా పని ఉంది, లోకంలో నా పని ఉంది, అంటే జనుల ముందు నా పని ఉంది, ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి నా పని ఉంది దేవుంది. నేను ఆయన పని, ఆయన సర్వెంట్ గా మనం ఉండాలి. దేవుని పని చేసేవాడు ఎప్పుడైతే నువ్వు ప్రతిష్ఠించుకుంటావో అప్పుడు నీ జీవిత విధానం వేరుగా ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా పౌరులాగా అంటావు, నాకు సమస్తము వ్యర్థముగా కనబడుచున్నది, సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను నేను, లోకంలో ఉన్నదంతా కూడా ఏవేవి లాభకరములో అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే అతి శ్రేష్టమైనటువంటి పని నేను చేస్తున్నా, క్రీస్తు స్వార్థమానం ప్రకటిస్తున్నా. దానికన్నా విలువైనది ఏముండదు దేవుని బిడ్డలారా. ఈరోజు శ్రీనాథ్ జీవితంలో మనం ఆలోచన చేయాలి, నువ్వేం పని చేస్తున్నావు? దేవుడు డైరెక్ట్ గా మన ప్రశ్న ఇది, వేర్ ఇస్ ద ప్లేస్ ఆర్ యూ వర్కింగ్? నువ్వు చేస్తున్నటువంటి స్థానం ఎక్కడ, నీ పాత్ర, నీ పని ఉన్నది అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎక్కడ పని లేని వాడిగా ఉండొద్దు మనం. ఏదో ఒక పనిలో నిమగ్నం అయ్యిందా మీ రాత్రికాల సమయంలో, ప్రభువా నీ పని నా పట్ల తెలియజేయండి. నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను, నువ్వు యేసుక్రీస్తు లాగా చెప్పగలిగే స్థాయికి రావాలి. ఖాళీగా ఉండొద్దు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంది, ఎంటీ మైండ్ డెవిల్ వర్క్షాప్ అని. ఎవరైతే ఖాళీగా ఉంటారో వారికే చెడ్డ తలంపులు వస్తాయి, పాపం చేద్దామనే యోచనలు వస్తాయి. దావీదు ఒంటరిగా లేకపోతే బర్షబతో పాపం చేసేవాడు కాదు. ఒంటరిగా ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. యుద్ధంలో ఉండాల్సినటువంటి దావీదు మిద్దె మీద ఉన్నాడు. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యము కనులగాచినాను, బుద్ధి వీడినాను, హద్దు వీడినాను, లేదు లేదు స్వరము. ఇంకా ఎందుకు తర్వాత నిద్ర పాపంలో పడిపోయిన తర్వాత. ఈరోజు చాలా మందికి అర్థమైతే లేదు, ఏదో ఈ లోక వ్యసనాలు, ఈ పాపం సుఖంగా ఉంటుంది. సైతాను ప్రతి పాపాన్ని సుఖంగా చేసినాడు. పాపం చేస్తున్నవాడు వాడు దాంట్లో ఎప్పుడు బాధపడుతున్నదండి, వాడు దాంట్లో సంతోషపడతాడు. కానీ ఒక టైం రాబోతున్నది. ఏ టైం అది? వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దిక్కులేక ఆ రోజు తప్పించే నాదుడు లేదు. మనిషి యోచించావా నీ బ్రతుకు ఎలాగున్నా?
చూసి పడకుమా, బలము చూసి భంగ పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. ఎంత అద్భుతమైనటువంటి పాట. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు ఆ రోజు శ్రమ నుండి తప్పించిన నాదుడు. అప్పుడు రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు తెలుస్తుందండి. వ్యభిచారం చేస్తూ ఈరోజు సుఖపడుతున్న వారి యొక్క స్థితి, త్రాగుబోతుల స్థితి అప్పుడు తెలుస్తుంది, మోసగాళ్ళ స్థితి అప్పుడు తెలుస్తుంది, దొంగల స్థితి అప్పుడు తెలుస్తుంది. ఇష్టానుసారంగా దేవుని నెరిగి వాక్యం నెరిగి కూడా పాపంలో పడిపోతున్న వారి స్థితి కూడా తెలుస్తుంది. అప్పుడు అక్కడ అంటాడు, ఆడికి వచ్చిన తర్వాత. అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ అంటాడు, ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేరడరా బాబు. ఈ నా మాటలు విని వాటి చొప్పున ఎవడైతే బ్రతుకుతాడో వాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాను అంటాడు. ఆ రోజు స్వార్థ విన్నటువంటి ప్రజానికానికి ఏదో చేయాలనే విషయం అర్థమైంది. రక్షణ పొంది బాప్తిసం పొందాలనే విషయం అర్థమైంది. రక్షణ పొంది బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందాలి, ఏం చేస్తే పొందుతామనే విషయం వారికి అర్థమైంది. ఈ రోజు అర్థమైతే లేదు క్రైస్తవ సంఘానికి. నువ్వు రక్షణ పొందడానికి ఏం చేయాలి? నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి ఏం చేయాలి? దేవుని చేత బలమైన సాధనంగా వాడబడడానికి ఏం చేయాలి? నశించిపోతున్న ఆత్మను రక్షించాలంటే ఏం చేయాలి? అసత్యంలో కొట్టుమిట్టాడుతుంది క్రైస్తవ సంఘం, సమాజం, డినామినేషన్ల పేరిటగా చీలికలు అయిపోయింది. ఏం చేయాలి? ఒక స్ట్రాటజీ ఉందా? ఈరోజు ఓపెన్ మినిస్ట్రీస్ ఉంది. ప్రతి దానికి ఏం చేయాలో మా దగ్గర పక్కా స్పష్టత ఉంది. అన్ని జనులకు సువార్త ఎలాగో ప్రకటించాలో మాకు స్పష్టత ఉంది. దేవుని నెరిగి అసత్యంలో ఉన్న వారికి ఏ రీతిగా సత్యంలో నడిపించాలో మా దగ్గర స్పష్టత ఉంది. ఏ రీతిగా సంపూర్ణ స్థితి పొందే విధంగా చేయాలో మా దగ్గర స్పష్టత ఉంది. ఏ రీతిగా సంఘ క్రమాన్ని నేర్పించాలో మా దగ్గర స్పష్టత ఉంది. తరముల్లో యుగంలో దాచిపడ్డ ప్రతి మర్మము బట్టబయలు చేసినాడు ఓఫెర్ గారి గ్రంథాల ద్వారా దేవుడు. వి హావ్ ఏ క్లారిటీ, ఎక్సలెంట్ క్లారిటీ ఈరోజు ఓఫెర్ గారి గ్రంథాల ద్వారా మాకున్నది, కానీ వేరే వాళ్ళకి లేదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో, ఏ రీతిగా సిద్ధపడాలో, ఏం చేయాలో ఎత్తపడాలంటే మాకు స్పష్టత ఉంది. ప్రతి ఒక్కరు దొంగలాగా వస్తాడు అని చెప్పుకున్నారు. మేము మా మాట ఎప్పుడన్నా, యేసు ప్రభు దొంగలాగా రాడరా బాబు. దొంగలాగా ఎందుకు వస్తాడు తెలుసా? చీకట్లో ఉన్న వారి మీదకి దొంగలాగా వస్తాడు ఆయన. ఈరోజు క్రైస్తవులందరూ దొంగలాగా వస్తారని చెప్తున్నారంటే అర్థమైంది వీళ్ళందరూ చీకట్లో ఉన్నారు. వాళ్ళు ఒప్పుకుంటారు అర్థం. దొంగలాగా యేసు ప్రభు వస్తాడు నమ్మిన ప్రతి వాడు కూడా చీకట్లో ఉన్నాడు. క్రైస్తవులు కూడా ఆ మాట నమ్మినవాడు, చెప్పినవాడు, అన్నవాడు యేసు ప్రభు దొంగలా వస్తాడని విశ్వసించిన ప్రతి వాడు చీకట్లో ఉన్నాడు. ఏ చీకటి? అంధకారం అనే చీకటి కాదు వీరికి ఆవరించింది. అబద్ధ బోధలు అనే చీకటి ఆవరించింది. అసత్యం అనే చీకటి ఆవరించింది. చీకట్లో ఉన్నవానికి ఆయన దొంగలాగా వస్తాడు. అర్థం కాదు వీనికి. మాకు స్పష్టమైనటువంటి నిరూపణలు ఉన్నాయి. ఎప్పుడు యేసుక్రీస్తు వస్తాడో, దశరాజ కూటమి ఏర్పాటు కావాలి, అబద్ధ క్రీస్తు రావాలి, మందిరం కట్టబడాలి, 10 రాజ్యాలు ఏకమై ఇశ్రాయేలు మీదకి దండెత్తాలి. ఆ యుద్ధంలో కూడా చనిపోతాడు, చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ బ్రతుకుతాడు. మాకు చాలా స్పష్టత ఉంది. మీకు ఎన్నోసార్లు మరి సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి దైవజనుడు పాస్టర్ స్వరాజ్ గారి అంశం మీద ఆయన ఈ 2వ రాకడ గురించినటువంటి సబ్జెక్టు చాలా ఎక్సలెంట్ గా వివరించింది మా దగ్గర. గజ్వేల్ 2-3 సార్లు వచ్చినప్పుడు అది చాలా విపులంగా, ఏ స్టెప్ తర్వాత ఏం జరుగుతుంది యేసు రాకడ కన్నా ముందు, ఎప్పుడు ఈ 10 రాజ్యాలు ఏకమైతాయి, ఎప్పుడు అబద్ధ క్రీస్తు బయటకు వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు వాడు, ఎట్లా వస్తాడు వాడు చనిపోయిన తర్వాత ఏ రీతిగా మళ్ళీ లేస్తాడు. అప్పుడు 2 ప్రవక్తలు ఏ రీతిగా ప్రవచిస్తారు, ఆ 2 ప్రవక్తలు ఏ రీతిగా చంపబడతారు. ప్రతిదీ కూడా మాకు సూచనలు స్పష్టంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దొంగలాగా వస్తాడైతే సూచనలు ఎందుకు చెప్తారండి? నా రాకడకు ఇవే సూచనలు చెప్పొస్తాడు. దొంగ ఎప్పుడు వచ్చినప్పుడు ఈరోజు రాత్రి సమయం ఇంటికి దొంగతనం చేయడానికి వస్తున్నా అని చెప్పొస్తారా? దొంగ చెప్పేస్తే మనం తలుపులు తెరిచి మొత్తం ఫోకస్ లైట్లు పెట్టి లాటలు పట్టుకుంటూ రెడీలో ఉంటాం. వాడు అట్లా చెప్పేస్తే యేసు ప్రభు ఇదిగో పెళ్లి కుమారుడు అనే కేక వినబడుతుంది. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, దొంగ ఏ రాత్రి మీ ఇంటికి వచ్చినో మీకు తెలియదు కదా, దొంగ మీకు చెప్పి రాడు కదా. దొంగ వస్తాడు అనుకున్నప్పుడు ఎంత అలర్ట్ గా మీరు ఉంటారో, ఎంత జాగ్రత్తగా మీరు ఉంటారో, అంతే జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు మీరు ఎదురు చూడండి. ఈ రాత్రి దొంగ వస్తున్న మా ఇంటికి అనుకుంటే మన ఎట్లుంటుంది పరిస్థితి? వాడు వస్తాడు రావడం మనకు తెలియదు, కానీ వస్తాడు అనుకుంటే
ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షల రూపాయలు ఉన్నాయి, బంగారం ఉంది, దొంగలు వస్తారేమో అని అనుమానం వచ్చింది, మనం పండుకుంటామా? అట్లా అనుకుని మీరు మెలకువగా అన్నాడు. హల్లెలూయా. మాకు ప్రతి విషయంలో, బోధ విషయంలో, క్రమం విషయంలో, సువార్త విషయంలో ఒకవేళ తప్పు చేసి పడిపోతే వీడు చేసిన తప్పేంది, ఈ తప్పు ద్వారా పడిపోయిన వాడు తిరిగి ఎట్లా లేస్తాడో కూడా మాకు తెలుసు. ఏ తప్పు చేసిన వాడు మళ్ళీ లేవకుండా అట్లనే నరకానికి వెళ్ళిపోతాడో కూడా మాకు స్పష్టత ఉన్నది. మరణకరమైన పాపం ఏదో, మరణకరం కాని పాపం ఏదో ఈరోజు ఓపెన్ మినిస్ట్రీస్కి స్పష్టత ఉన్నది. దేవుడు బిడ్డలారా, మేము ఏదో చేస్తున్నాం, ఈరోజు క్రైస్తవ సంఘానికి అర్థమైతే లేదండి. మేము అడిగినాం, ప్రభువా మేమేమో చేద్దామంటే దేవుడు బయలుపరిచినాడు. ప్రతి దానికి మేము చేయాలని చెప్పిండు ఆయన. ఏ స్థానంలో ఏ పాత్ర పోషించాలనో మాకు దేవుడు స్పష్టంగా బయలుపరిచినాడు. ఇక్కడ ఉన్న మీ అందరి ద్వారా కూడా దేవుడికి పని ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడు. నువ్వు అడగాలి, ప్రభువా నేను ఏమి చేతును అని అన్న తర్వాత దేవుడు అంటాడు, పౌలుకి అన్నట్లుగా అంటాడు, నా కుమారుడా సంఘ కాపాడు దగ్గరికి వెళ్ళు, నువ్వేం చేయాలని ఆయన చెప్తాడు. బికాస్ హీ నోస్ వెరీ వెల్ వాట్ అబౌట్ యూ. నీ ఆత్మ ఎంత స్థితి, నీ స్థితిగత, నువ్వు ఎక్కడ పనికి వస్తావు దేవుని పరిచయలో, నీ సంఘ కాపాడికి దేవుడు బయలుపరిచి ఉంటాడు. చాలా మందికి సంఘ కాపాడి మీద దృష్టి లేదు. వానికి డైరెక్ట్ గా దేవుడు రావాలి, కళలు రావాలి, దర్శనాలు రావాలి, నాతో మాట్లాడాలి దేవుడు, లేకపోతే లేఖనం ద్వారా నాతో మాట్లాడాలని చెప్పేసి బైబుల్ చదివి ఏదైనా ఒక మాట అనుకూలంగా ఉంటే దాన్ని అలైన్ చేసి పెట్టుకుంటారు రౌండ్ ఇట్లా. కొంతమంది ఎందుకు ఆ పక్కలు అండర్లైన్ చేస్తారని చెప్పేసి వీలు చేసుకుంటారు. ఇదేం పని అదేం పని చెప్పేసి కొందరు బైబిల్ అంతా కిక్కుంటూ పెట్టారు కూడా. ఈ కొర నుంచి ఆకుండా దాకా మొత్తం వాగ్దానాలు నాయేగా. అది కాదు పద్ధతి. నీ పాత్ర ఏందో నువ్వు వాక్యం చదివినప్పుడు అర్థం చేసుకున్నంత మెచ్యూరిటీ హైకత అనేది మనకి ఈరోజు లేదు. సంఘ కాపాడు చెప్తాడు స్పష్టంగా, బాబు నీ పాత్ర ఇద్దరు, నీకు దేవుడి పని కొరకు పిలుస్తున్నాడు, నేను చెప్తున్నా దేవుడి సేవకుని నమ్మన్నప్పుడు వాడు ఆ పనిలో బిజీ అయిపోవాలా, దేవుడు అభిషేకిస్తాడు అని వాడుకుంటాడు ఆ స్థానంలో. పౌలు అననీయ అనేటటువంటి సంఘ కాపరి చెప్పిన సంగతులన్నీ విన్నాడు జాగ్రత్తగా. ఆయన కళ్ళని చెవిటి ప్రారంభిస్తే ఆయన కళ్ళు తెరవబడ్డాయి. దేవుని పరిచయాలు అక్కడ నుంచి మూమెంట్ తీసుకున్నాడు. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా అడుగుదాం, ప్రభువా మేమేం చేద్దాం తండ్రి, మేము నశించిపోతున్నాం, మాకే పాపం మీద జయం లేదేమో, మా చుట్టుముడు ఇంతమంది నశించిపోతున్నారు, మేమేం చేయాలో చెప్పు. సంఘాలుగా ఈరోజు అసత్యంలో కొనసాగుతున్నారు, మేమేం చేయాలో చెప్పు. ప్రతి దానికి నువ్వు ఈ ప్రశ్న ఎప్పుడు దేవుని అడగాలి, ప్రభువా నువ్వు కార్యం జరిగించు కాదు, నువ్వు చేయాల్సినంత చేసినావు. ఆయన సమస్తము నువ్వు చేయాల్సిన కార్యాలన్నీ సమకూర్చి వెళ్ళిపోయిన లోకంలో నుంచి. ఏలి లావా సమాప్తాన్ని అక్కడ ఎప్పటికీ బిగ్గరగా కేక వేసి సమాప్తమైనది, నేను చేయాల్సిన పని అంతా సమాప్తం చేసిన, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఉందని చెప్పినాడు ఆయన. దేవునికి మనం పని చేయమని చెప్పొద్దు, మనము ఇన్వాల్వ్ కావాలా దేవుని పనిలో. ఎక్కడ అన్యాయం జరిగినా నేనేం చేయాలో చెప్పు ప్రభు అంటే ఆర్కేపీ దగ్గరికి వెళ్ళి అంటాడు దేవుడు, ఆర్కేపీ పక్షాన పని చేయంటాడు. అసత్య బోధలు ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే వెళ్ళు నా దాసుని గ్రంథాలు ధ్యానించు, అసత్యాన్ని పారదురు అని చెప్తాడు. ప్రతి విషయంలో నువ్వు ప్రశ్న వేసుకున్నప్పుడు జవాబు దేవుడు నీకు వెంటనే సిద్ధపరిచి పెట్టినాడు తప్పితే ఈరోజు దేవా నువ్వు దిగిరా నువ్వు పని చేయి అంటే ఇంకా నువ్వెందుకు నువ్వు? ఆయన చేయాల్సిన పని అంతా చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఉంది. బాప్తిసం ఇచ్చేవాని లాగా ప్రభు రాకడ కొరకు మార్గము సరళం చేయాల్సినటువంటి పని మన మీద మోపబడి ఉన్నది. ఈరోజు క్రీస్తు రాకడ, క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి సందేశం భూరధ్వని ఈరోజు భారతదేశం అంతా వినిపించాల్సినటువంటి పాత్ర మన మీద దేవుడు మోపినాడు. ఆ పని మనం చేయాలి దేవుని బిడ్డలారా. కాబట్టి రోజు ప్రభు యొక్క సన్నిధానంలో మేమేమి చేద్దామని అన్నాడు పేతురుని అడిగినటువంటి భక్త జనం. ఆ ప్రశ్నకు జవాబుగా మీరు ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందండి అని పేతురు చెప్పినాడు. వాళ్ళ పని చేసినారు, పరిశుద్ధాత్మను వరమును పొందుకున్నారు. ఈరోజు మీకు ఏ జోన్లో మీకు కావాలి? ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఉన్నారా, వరములు లేకుండా ఉన్నారా? అంతకన్నా మీరు ఒక మాట అడగాలి, ప్రభు నేను వరములు పొందుకోలేకపోతున్నా, నేనేం చేయాలో చెప్పు. నేను అభిషేకాన్ని పొందుకోలేకపోతున్నా, నేనేం చేయాలో చెప్పు. నేను నీ చేతిలో సాధనముగా బలమైన ఆయుధముగా వాడబడలేకపోతున్నా, నేనేం చేయాలో చెప్పు. దేవుడు చెప్తాడు, దేవుడు అందరికీ చెప్తాడు ఆయన ఏం చేయాలి. ఆయన బయలుపరచువాడై ఉన్నాడు, అభిషేకించువాడై ఉన్నాడు, సంగతులు తెలియజేయవాడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు ప్రభు యొక్క సన్నిధానంలో మనం పరిస్థితులు చూసి పనికి పోనుకుందామని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి దేవుని బిడ్డలారా, చాలా దారుణంగా. ఎవరు ఊహించండి, ఇంతకుముందు ఒక వ్యక్తిని గారు చూస్తే పెళ్లికి పిలిస్తే ఒక పాస్టర్ గారు
నేను వచ్చే పెళ్లి పత్రిక మీద మిగతా సేవకుల పేర్లు ఏ డినామినేషన్ సేవకుల పేర్లు ఉండొద్దు. నా ఒక్కరి పేరు ఉంటేనే పెళ్లికి వస్తా, లేకపోతే రానంటే రాలేడు కూడా ఆయన. ఏం లేదు, మాకు పెళ్లి పిల్లల తరపున సేవకులు వస్తే వాళ్ళ పేర్లు వేయాలంటే వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు ఉండొద్దు, నా ఒక్కరి పేరే ఉండాలి పెళ్లి పత్రిక మీద, అయితేనే వస్తానటంట. ఇప్పుడు ఎవరిని శత్రువుగా చూస్తున్నాడు? క్రీస్తునందున కడగబడి విమోచించబడినటువంటి ఒక సహోదరుణ్ణి శత్రువుగా చూస్తున్నాడు ఆయన. ఎందుకు ఈ పరిస్థితి? డినామినేషన్ భేదాలు ఉన్నాయి. మేమే పెద్ద పుడింగ్ అనుకుంటాడు ఒక సంస్థ వాడు, మేమే పెద్ద పుడింగ్ అనుకుంటాడు ఇంకో సంస్థ వాడు. ఒకరేమో వారుకున్న పెద్ద చర్చ, ఒక పాస్టర్ గారు అన్నాడు, మీరెంత చర్చ మినిస్ట్రీస్ మొన్న వచ్చింది, మరి పెద్ద సంస్థ, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది మా సంస్థ, చాలా పెద్ద సంఘం, చాలా పెద్ద చర్చ్ మాది అంటే. నేనన్నా ఇక పెద్దగా ఉన్నాయి అన్ని కూడా మంచిగా అని చెప్పలేము. ఈత చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటుంది, దానికి ఇంకెంతమంది కూర్చుంటారు? ఈత చెట్టు నీళ్ళు ఎప్పుడన్నా మీకు కనబడదా? యాప చెట్టు శ్రద్ధం ఉంటుంది కానీ 100 మందికి నీడనిస్తుంది. ఎంత పెద్ద చెట్టు, ఎంత పెద్ద చర్చ అనేది పాయింట్ కాదు. ఎంతమంది అందులో సంపూర్ణస్థితి పొందుతున్నారు, ఎంతమంది కుదురుబాటు కాలం కొరకు కష్టపడుతున్నారు, ఎంతమంది పనికొచ్చే పాత్రలుగా ఉన్నారు అందులో. యోగ్యమైన అర్హమైన పాత్రలు శత్రుఘ్న లాంటి వాళ్ళు ఎంతమంది తయారయ్యారు? పెద్ద చర్చలు చెప్పుకుంటే అయిపోయానా? లక్షల మంది ఉన్నారు మా చర్చలను చెప్పుకుంటే అయిపోయానా? ఈ లక్షల మందిలో ఎంతమంది దేవుని పని చేస్తున్నారు? ఎంతమంది దేవుని ఒక చిత్తానుసారమైన సేవ చేస్తున్నారు దావీదులాగా? అంటే ఎవరికి నీడలేదు, ఎండిన ఎడారిలాగా మారిపోయింది సంఘం. ఒకటి చిన్న సంఘమే కానీ లక్షలాది మందికి ఆశీర్వకరంగా ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, అడిగినప్పుడు దేవుడు పని అప్పగిస్తాడు. నేను చెప్పిన సంగతి అది. ఒక చిన్న సంఘమే కానీ దేవుని అడిగింది, ప్రభువా మేమేం చేద్దామంటే అంత్యకాలంలో జరగాల్సినటువంటి సందేశం అంతా అప్పగించిన ఈ పని చేయి కుమారుడు అని చెప్పేసి. కాబట్టి ఈరోజు నీవు నేను మనం అందరం ఈ స్థలంలోకి కూర్చున్న మనం అందరం కూడా సోమరులు ఉండొద్దు, పని చేయడానికి పూనుకుందాం. సమయములు పోనీయొద్దట. అందుకే దేవుని బిడ్డలారా, సమయములు పోనీయక దేవుని పనులు నిమగ్నమై కష్టపడి అల్లుపెరగని వీరులుగా రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు కిరీటం పొందుకునేటటువంటి స్థాయిలో మనం అందరం ఉండాలంటే ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయాలి ప్రభు సేవలో. లోకపరంగా మనం మన జీవనోపాధి కొరకు కష్టపడ్డది వేరు, దేవుని పని కొరకు కష్టపడడానికి బహుమానం ఉంటుంది. కాబట్టి సోమరితనాన్ని వీడుదాం, చురుకుగా ఆసక్తిగా అభిషేకాన్ని పొందుకొని ప్రభు పనిలో నా వంతు పాత్ర నేను ఫుల్ఫిల్ చేస్తాను, నా వంతు పాత్ర ఏరేలాగా నేను ఈ స్థలంలో ఈ ప్రాంతంలో నెరవేరుస్తాననేటటువంటి తీర్మానంతో మనం ముగించుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వెలికిలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేద్దాం అందరం కూడా. దేవా, నేనేమి చేతును నాకు తెలియజేయండి. ఈ కడవరి దినములలో, అంత్య దినములలో మేమేదో చేయాలని మీరు ఆశపడుతున్నారు తండ్రి. ఏమి చేయని వారిగా పరలోక రాజ్యం మేము రాకూడదు. నూతన శక్తి అభిషేకాలు మాకు దయచేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన పనికి ప్రతిష్ఠించుకుందాం అందరం కూడా. ప్రభువా, అర్హమైన పాత్రగా నన్ను ఈరోజు మీరు అభిషేకించండి తండ్రి. నీకు స్తోత్రాలు. నేను పనికి రాని వాడుగా ఈ లోకంలో యాత్ర ముగించకూడదు తండ్రి. నీ పని చేసిన వాడుగా యాత్ర ముగించాలి. దేవా, మీరు దిగిరండి, దిగిరండి, దిగిరండి. నన్ను పనికి ప్రతిష్ఠించండి దేవా, నన్ను అభిషేకించండి దేవా. నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Let us take a decision today.